అంటే ఈ రోజు కరోనా వెళ్ళిపోగానే చాలా దారుణంగా ఉంటుంది. ప్రతి ఉద్యమం తర్వాత, ప్రతి యుద్ధం తర్వాత, ఏ ప్రపంచ యుద్ధం జరగని, ఏది జరగని, ఒక కలామిటీ తర్వాత చాలా నరకంగా ఉంటది పరిస్థితి. రేపు ఉన్నట్టుండి ఇంట్లో డబ్బులు ఉండవు, ఎవరెవరు ఎక్కడెక్కడో ఉన్నారు. ఇప్పుడు 30 బ్లూ కలర్ డ్రమ్ములు ఉంటాయి. ఇదేంటి ఇంత అందమైన ప్లేస్ లో డ్రమ్ములు ఉన్నాయేంటి అని అనుకుంటే అవి నీళ్లు. ఎవ్రీ రోజు వాటర్ ట్యాంకర్ వచ్చి పోయాలి. పాలరాతి మేడలు, నీళ్లు లేవు. ఏంటి పరిస్థితి? డబ్బులు ఉంటాయి, విపరీతమైన ఆర్థిక వ్యవస్థ ఉంటుంది, కానీ వాటర్ లేదు. ఎలా? దాన్ని కొంచెమైనా దృష్టిలో పెట్టుకో. దానికి ఇక ఇప్పుడు మనది వేరే సమస్య వైపు పెడుతుంది మన టాపిక్. అంటే ఇక టోటల్ పొలాల్ని రియల్ ఎస్టేట్ అని చెప్పి పొలాల్ని నాశనం చేస్తున్నాం, ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి నది నదాల్ని కూడా, వాటిని కూడా మొత్తం ఇసుకలు తోడేసి అన్ని ఆలోచించి మరి ఇంత పెద్ద ఇల్లు అయితే కట్టుకోగలుగుతున్నాం. కానీ మౌనిక, జంతువులన్నీ ఎంత హ్యాపీగా రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. ఇది ఆనందపడాల్సిన విషయం, ఎందుకంటే వాటికి డైలీ మనం ఉండేవి కాదు కదా. చెట్లు అంటే నీకు పళ్ళు ఇస్తాయి, పువ్వులు ఇస్తాయి, మంచి ఆక్సిజన్ ఇస్తుంది, తర్వాత ఈ ఆయుర్వేదం వైద్యాన్ని ఇస్తుంది. చెట్టు అంటే ఏంటి? పచ్చనది. అది ఇప్పుడు అది లేదు. నిజంగా చాలా పొల్యూషన్, ఓజోన్ లేయర్ కూడా చాలా తక్కువ డేస్ లోనే 25% రికవరీ అయింది. రైట్. ఎలా అంటే ఇక నిజంగా ఒక విపత్తు కూడా ఒక మంచికి. ఇప్పుడు నాకు తెలిసి ఢిల్లీలో ఒక ఎక్స్ట్రాడినరీ వాతావరణం ఉంటుంది. ఢిల్లీలో ఒకప్పుడు అక్కడి నుంచి ఇక్కడి నుంచి పక్క పక్క మనిషిని కూడా కనపడనంత పొల్యూషన్ ఉంటే ఇప్పుడు కిలోమీటర్ దూరంలో ఉన్న మనిషిని కూడా చూడగలుగుతున్నారంట. నాకు తెలిసి ఒక 6 to 1 year సరిపడా ప్రక్షాళన జరిగింది, పొల్యూషన్ ప్రక్షాళన జరిగింది. ఇప్పుడు అంటే ప్రకృతి దానికరే సృష్టించుకున్న సమతుల్యత చేస్తూ ఉంటుంది, నేచర్ బ్యాలెన్సింగ్. మిమ్మల్ని అడగాల్సిన ఇంకొక క్వశ్చన్ ఉంది ఉత్తేజ్ గారు. డబ్బులు, ఎస్, దీని గురించే ప్రతి ఒక్కళ్ళు రోజు శ్రమిస్తారు, దీని గురించే చాలా గొడవలు, దీని గురించే యుద్ధాలు, ఏమైనా జరిగిందని డబ్బు కారణం అవుతుంది. అలాంటి డబ్బు సంపాదించడానికి ఇవాళ రోజు కాదు. ఇదే డబ్బు గురించి చాలా మంది సిచ్యువేషన్, అండ్ ఈ కరోనా సిచ్యువేషన్ లో డబ్బు గురించి ఆల్రెడీ మీరు ఇంతకు ముందు ఒక కవిత రాస్తున్నారు, మీకు ఒక ఫీలింగ్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ తర్వాత ఎలా ఉండబోతుంది, ప్రెసెంట్ ఈ డబ్బు గురించి జనాలు ఎలా ఆలోచిస్తే బాగుంటది అనే పాయింట్స్ మీకు తట్టినప్పుడు అనిపించింది? చాలా మంది ఇప్పటికే బోల్డ్ అని వాట్సాప్ లో ప్లస్ తెలియకుండా ఒక వ్యక్తిత్వ వికాసం ఏర్పడింది, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇచ్చింది. కానీ మీ నోట్ తో, ఎందుకంటే మీరు ఆల్రెడీ రాస్తున్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్ చూడగానే మీకు కరోనా కన్ఫామ్ గా ఒక వ్యక్తిత్వ వికాసాన్ని కన్ఫామ్ గా ఇచ్చింది. ఓహో, ఈ మాత్రం వండుకుంటే హ్యాపీగా బ్రతకగలం, ఇలా ఉన్నా కూడా నడిచిపోద్ది, ఇలా సినిమాలకు వెళ్ళకపోయినా, ఇలా షికార్లకు వెళ్ళకపోయినా, ఇవన్నీ చేయకపోయినా కూడా నార్మల్ గానే ఉన్నాం, పిజ్జాలు తినకపోయినా పిల్లలకి ఏదో ఒకటి పెట్టి మేనేజ్ చేయగలుగుతున్నాం. ఇన్నిటిని తీసుకొచ్చింది కరోనా చాలా. ప్లస్ బయటికి వెళ్తే ఒక డిసిప్లిన్ ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయకూడదు, ఒక షాప్కి వెళ్తే తోసుకుంటూ వెళ్ళకూడదు, నిర్ణీతమైన స్థలాల్లో మనం ఉండాలి. ప్లస్ ఇక ఎమోషన్స్ విషయంలో కూడా ఓహో తీసుకురావాలన్నమాట. తర్వాత అమ్మ అంటే ఇలానా, ఓహో భార్యకి ఇష్టమా, భర్తకి ఇష్టమా. అహ్మద్ అని మరి ఇంకో కాల్ ఉన్నారు, మనం మాట్లాడేద్దాం. సంగారెడ్డి నుండి అహ్మద్ గారు, నమస్తే. నమస్తే అండి అహ్మద్ గారు. నమస్తే. ఉత్తేజ్ గారు ఉన్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, మాట్లాడండి. భయ్యా చెప్పండి. నమస్తే. నమస్తే భయ్యా చెప్పండి. అన్నా వాటర్ గురించి మాట్లాడాను. మీకేమనిపించింది చెప్పండి అహ్మద్ గారు, చెప్పండి. చెప్పన్నా చెప్పన్నా. మీరు చెప్పండి అన్న, క్లారిటీ కొంచెం క్లియర్ గా చెప్పండి. మేబీ అతను ఏం చెప్తాన్నారు, కాల్ అయితే కట్ చెప్పండి. లేదు, కాల్ కట్ అయింది ఉత్తేజ్ గారు. సో వాటర్ సమస్య ఏదో అన్నాడు, మేబీ తన ఇంటెన్షన్ వేరే ఉందేమో, లేదా మీరు చెప్పిన దానికి అతను కనెక్ట్ అయి ఉంచారు. సో ఇందాక మనం డబ్బుల గురించి మాట్లాడుకుంటూ మధ్యలో మనకు కాల్ వచ్చారు. సో ఏంటి కరోనా సిచ్యువేషన్ లో మీరు ఆల్రెడీ చెప్పారు ఇలా జరుగుతుంది అని చెప్పేసి, ఒక చిన్న లైన్ చెప్పరాదు ఈ కరోనా సిచ్యువేషన్ లో డబ్బు గురించి? ఇన్నాళ్ళు డబ్బు కోసం రోజు పరుగులు తీసి ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. పరుగు తీయాల్సి వస్తుంది మౌనిక, డబ్బు లేకుండా ఏది దొరకదు, డబ్బు లేకుండా ఏది దొరకదు. కానీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టే ఇది తగ్గుద్ది. మినిమంతో బ్రతికేయచ్చు అన్న లక్షణాలు మాత్రం వస్తాయి కన్ఫామ్ గా, అది వస్తే చాలు. సో అది ఆటోమేటిక్ ఇప్పుడే నేర్చుకుంటున్నారంటారా జనాలు ఈ లాక్డౌన్ టైంలో?
కన్ఫర్మ్ గా వచ్చేసింది అందరికీ. ఇంకొక దగ్గర ఇంకొకటి సినిమా అన్నది ఒక వ్యాపారం, అన్ని వ్యాపారాలే. మీకు ఈ లాక్డౌన్ టైంలో ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు ఏమన్నా అనిపించింది? ఇతను ఎవరు, ఓ ఈ పాప మొన్న అక్కడ చిన్న పాప ఆ సిడీలో, ఇప్పుడు ఆ పాపకో పాప. అంటే ఏజ్ వల్ల మనం టీఎంస్ కే వచ్చిన స్టేజ్ చూసారు కాబట్టి వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది గర్వంగా అనిపిస్తుంది. అంటే ఒక్కోసారి ఏంటి ఇప్పుడు నేనే అంటుంటాను, ఏం కర్మభూమి కాదు సార్ మనది కర్మభూమి అని రాశాను నేను ఒకసారి ఇక్కడ మన ఇందులో రాఖీ సినిమాలో. కానీ ఇలాంటప్పుడు అనిపిస్తుంది మన దేశం ఇంతమందికి ఆదర్శమైంది ఏంటి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మోదీ గారినే మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారు, కేసీఆర్ గారిని మిగతా రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయంటే మనలో తెలియకుండా ఒక క్రమశిక్షణ ఉంది. మనది ఏర్పరిచిన దేశం కాదు. ఇప్పుడు అమెరికా, ఒక చైనా, ఈజిప్ట్ తప్ప వేటికి చరిత్ర లేదు పెద్దగా. అన్ని కూడా ఇప్పుడు ఈ భూభాగం బాగా ఉంది, ఇక్కడ వ్యాపారాలు చేయొచ్చు అని చెప్పి అమెరికాని నిర్మించారు. అంటే ఒక ఎక్స్ట్రాడినరీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వెళ్ళి అమెరికాని నిర్మించారు. బట్ మనది అట్లా కాదు, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇప్పుడు ఈవెన్ గాంధీ గారు కూడా ఈ తుపాకులు తీసుకొని కొట్టుకుంటే ఏమయ్యేది, భారతదేశం చిన్నభిన్నం అయిపోయేది. శాంతి యుద్ధం, సహాయ నిరాకరణ ఉద్యమం, మా ఇంట్లో ఉన్న కల్లు గంజు తాగుతాం అని సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నాం మనం, సత్యాగ్రహాలు చేస్తున్నాం మనం, సేమ్ స్వాతంత్రోద్యమే. ఒక ఉద్యమం చేస్తున్నాం మనం ఇళ్లలోనే ఉండి. ఇది ఉద్యమం లాంటిది, ఎప్పుడో ఏదో గెలుచుకోవాలని చేస్తే ఇప్పుడు మనల్ని మనం గెలుచుకోవడానికి చేస్తున్నాం అన్న పాయింట్ తో మీరు కరెక్ట్గా చెప్పారు. అండ్ మరి ఇప్పుడు మొన్నదా కేసీఆర్ గారు మాట్లాడిన మాటల గురించి ఒకసారి చెప్పుకున్నారు. అలాగే ప్రెసెంట్ మోదీ గారు కూడా నిజంగా మీరు చెప్పినట్టు ఇందాక ఆల్రెడీ చెప్పారు, ఆయన గురించి చెప్పాలి అంటే మీరు ఎలా చెప్తారు? నాకు నిజంగా మన భారతదేశం చూస్తే నాకు ఒక ఇది పార్టీల పరంగా కాదు, నాకు పార్టీలు ప్రతిపక్షం వాళ్ళు ఒకలా మాట్లాడుతుంటారు, వాళ్ళు ఒకలా మాట్లాడు, కానీ ఒక జెన్యూనిటీ ఉంటుందబ్బా. నాకు టీయర్స్ తిరిగా, ఇప్పుడు నేను అందరూ దీపాలు పట్టుకొని ఆ రోజు ప్రమిదలు వెలిగించి నిలబడమన్నారు 9 నిమిషాల సేపు. మోదీ గారు నిల్చున్న విధానం చూస్తే అసలు ఒక మెచ్యూరిటీ, నాకు గూస్ బంప్స్ వస్తా ఉన్నాయి. ఆ దీపం దగ్గర నిల్చొని ఒక మెచ్యూరిటీ ఉంది. ఒక భారతదేశాన్ని మొత్తం నేను ఎలా కాపాడాలి, నా బిడ్డల్ని ఎలా కాపాడాలి. ప్లస్ ఆయన ఎప్పుడు ఆయన వాకింగ్ చూసారా మీరు, ఒక చెట్టు, రావి చెట్టు చుట్టూ ఏదో చెట్టు చుట్టూ యోగా చేస్తారు కాసేపు. ఒక 15 అడుగులు వాటర్ ఉంటుంది, 15 అడుగులు ఇసుక ఉంటుంది, 15 అడుగులు మట్టి ఉంటుంది, 15 అడుగులు రాళ్ళు ఉంటాయి, 15 అడుగులు గట్టి, ఇలా ఒక్కొక్క దాని మీద నడుచుకుంటూ వాక్ చేస్తారు. అంటే ఒక పంచభూతాలతో ప్రయాణం చేస్తూ ఉంటారు ఆయన. ఒక రాళ్లలోకి వెళ్ళగానే గుచ్చుకుంటది ఆలోచన, ఒక రకంగా వస్తుంది. వాటర్లోకి వెళ్తే ఒక రకంగా వస్తుంది, ఇసుకలోకి వెళ్తే ఒక రకంగా వస్తుంది. అన్ని రకాల బ్రతుకుల్ని చూడడం అది, అన్ని రకాలుగా అనుభవించడం అది. ఎంత ఒక కాసేపు కూర్చుంటారు ఆయన, ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలి, ఒక భీష్ముడిలాగా అనిపిస్తుంటుంది. మహాభారతం జరుగుతూ ఉంటే కౌరవులు తెలుసు, పాండవులు తెలుసు, ఏది జరుగుతుందో తెలుసు, చివరికి ధర్మమే గెలుస్తుందని తెలుసు. బట్ ఒక భీష్ముడు నిజంగానే బ్రహ్మచారి, నేను అనుకోకుండా అన్నాను కానీ ఈయన కూడా బ్రహ్మచారి. అంటే ఒక అంటే మేబీ అలా ఫీలింగ్స్ అన్ని తెలిసినప్పుడు నేను ఏం చేయాలి దేశానికి, అలాంటి ఫీలింగ్ నాకు మోదీ గారిని చూస్తే. మొత్తానికి భీష్ముడితో పోల్చారు మోదీ గారిని. అండ్ ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేస్తున్నారు, మీరు అన్నట్టు ప్రతి ఒక్కదాన్ని డైరెక్ట్ చేశారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి ఆయన ఒక భీష్ముడు లాంటి ఆయన గొప్ప పేర్లు పెడతారు, సప్తపది అని పెట్టారు మొన్న. ఎంత ముచ్చట, 7 పాయింట్స్ అని రాయచ్చు, సూత్రాలు అంటారు. యాక్చువల్గా రాజకీయ భాషలో 12 సూత్రాల పథకం, 21 సూత్రాల పథకాలు ఉంటాయి. ఆయన సప్తపది అని పెట్టాడు. సప్తపది అంటే పెళ్లికి సప్తపది 7 అడుగులు అంటారు చూసావా, నేను నీ చెయ్యి వదలను, నీ కష్టం వచ్చినా ఏదో చేయను, ఇలా ఏ ఉంటాయి. అలా సప్తపది 7 పాయింట్స్ చెప్పారు. అంటే అంత, అంటే మనకేదైతే మనదేదైతే సంప్రదాయమో, మనదేదైతే సంస్కృతో దాని నుంచే కొట్టాడు. మనం ఏదైతే ఒప్పుకుంటామో వెంటనే, మనకు దైవభీతి ఎక్కువ, భారతీయులకు దైవభీతి ఎక్కువ, పాపభీతి ఎక్కువ, సో దాని నుంచే కొట్టుకురావడం అంటారు దాన్ని. సో ఇంకా మనం కరెక్ట్ గా మాట్లాడుకోవాలి అంటే కరోనా నుంచి మనం నేర్చుకున్న లెసన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటివరకు మనం చాలా మాట్లాడాం, ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే వాటిని కూడా ఒకసారి మీ ద్వారా తెలుసుకోండి. పోలీస్ కి విపరీతమైన గౌరవం ఇవ్వాలని తెలిసింది. పోలీసులు తప్పు చేస్తే కొడతారు, తప్పు చేస్తే తిడతారు. కానీ ఇక్కడ మీరు పోలీస్ అన్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలి. జనరల్ గా పోలీసులు ఎప్పుడు కఠినంగా ఉంటారు, వాళ్ళు ఇలా హార్డ్ గా ఉంటారన్నారు. కానీ ఇప్పుడు అదే పోలీసులు రోడ్డు మీదకి వచ్చి అవేర్నెస్, నువ్వు వెళ్ళి ఇంటికి అని చెప్పేసి కానీ కొత్తగా వాళ్ళకి తెలిసిన రీతిలో ఆలోచనలు చేస్తూ కూడా వాళ్ళు కరోనా డిజైన్ చేసుకొని తర్వాత పాటలు పాడుతూ, కొందరు మైకుల్లో, కొందరు ఇది చూస్తూ, వాళ్ళ పద్ధతులు. ఇప్పుడు పోలీసు ఊరికనే ఎందుకు కొడతాడబ్బా, ఊరికనే ఎవరు కొట్టరు. పోలీస్ అనే డ్రెస్ లో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ ఒక అవతల వాడి కాన్ఫిడెన్స్ మాకు భయాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఒక దగ్గర ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకో మౌనిక, ఏమైంది సార్ అని అడుగుతాను.
విజయవాడ నుంచి వచ్చే 2356 లారీ అండి, ఇక్కడ కుకట్పల్లి నుండి వచ్చే 5678 స్కూటరు గుద్దుకున్నాయండి, 2 చనిపోయారండి, నేను వెళ్తాను. ఏమైంది సార్ అండి, ఆ లారీ బయలుదేరిందండి, ఇటు నుంచి స్కూటర్ బయలుదేరిందని చనిపోయి. ఇంకొకటి వస్తాడు, లారీ స్కూటర్ యాక్సిడెంట్ అయిందండి. ఇంకోటి లారీ యాక్సిడెంట్ అయ్యి ఎందుకే, ఇంకోటి వెళ్తాను. ఒక 6-7th పాయింట్కి ఎవరికైనా ఒక ఇది ఉంటుంది, విసుగు వస్తుంది. అలాంటి సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తుంది. అది ఏదేమైనా ఆ బ్యారికేడ్స్ దగ్గర సన్సెట్ ఇట వెళ్ళిపోయినప్పుడు దాని షాడో పడుతుంది కదా, బ్యారికేడ్ ఇంత ఉంటుంది అంతే, ఒక 3 feet ఉంటుంది. ఆ షాడోలో పడుకొని ఉన్నాడబ్బా. ఒక ఫోటో చూస్తే, తర్వాత రోడ్ల మీద అన్నం తినడం, తర్వాత పాప డోర్ ఓపెన్ చేసి వాళ్ళ కూతురు ఇలా చూస్తుంటే దూరంగా స్టూల్ వేసుకొని అన్నం తింటున్నాడు, డ్రెస్ తో ఉన్నాడు, వెళ్ళి పాపను టచ్ చేయలేడు. అలా డాక్టర్స్, నర్సులు, తర్వాత ఈ పారిశుద్ధ కార్మికులు, డాక్టర్స్ వాళ్ళకి వస్తుంది అని తెలిసినా కూడా. నేను మొన్న ఒక ఛానల్లో చెప్పాను మౌనిక, ఇది ప్రభుత్వానికి కూడా వెళ్ళాలని ఉంది. నేను వీలైతే నేను కేసీఆర్ దగ్గరికి పర్సనల్ గా వెళ్ళినప్పుడు నేను చెప్పాలి. స్కూల్లో యూనిఫామ్ ఉంటుంది ప్రతి స్కూల్కి, దయచేసి సాటర్డే ఫ్రైడే లేదా ఒక మండే ఒక ఫ్రైడే ఎనీ డే ఒకరోజు పోలీస్ డ్రెస్ తో వెళ్ళాలి పిల్లలు, ఎల్కేజీ నుండి. ఒకరోజు డాక్టర్ డ్రెస్ తో వెళ్ళాలి, ఒకరోజు పారిశుద్ధ కార్మికుల డ్రెస్ తో వెళ్ళాలి. ఇప్పటికీ జపాన్ అక్కడ పిల్లలతో మొత్తం క్లాసెస్ రూమ్ క్లీన్ చేయిస్తారు, ఈవెన్ టాయిలెట్స్ కూడా క్లీన్ చేయిస్తారు. అలాగే వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి కాళ్ళు కడిగిస్తారు. అదొక ఎమోషనల్ ట్రావెల్. ఇప్పుడు పోలీస్ డ్రెస్ ఎప్పుడైతే నువ్వు కుట్టించావో, పోలీస్ డ్రెస్ ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళాడో వాడు తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది. ఇంట్లో పిల్లలు నానా పోలీస్ డ్రెస్ అంటుంటాడు. మరి పోలీస్ అంటే ఎలా ఉండాలి? స్టడీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ప్లస్ అసలే మనకు గ్రౌండ్లు లేవు, ఎక్సర్సైజ్ లేవు, ఏమీ లేవు. సో ఒక పోలీస్ తాలూకు ఒక ఇంపాక్ట్ ఉంటుంది వాడి బాడీలో సైకలాజికల్ గా. నేను ఈరోజు స్టడీగా నడవాలి, అటెన్షన్ తో నడవాలి, క్లాస్ రూమ్ లో బుక్ సరిగా పెట్టవు అంటుంటాడు వాడు, ఎంతున్నా సరే. అలాగే డాక్టర్స్, నీకేం జబ్బు వచ్చింది ఈరోజు, తలనొప్పి అయితే టాబ్లెట్ తీసుకో. తెలియకుండా ఒక డాక్టర్ మీద, వృత్తి మీద, పోలీస్ మీద, ఊడ్చే వాళ్ళ మీద. సో ఈ డ్రెస్ పెట్టాలి ఎవ్రీ స్కూల్లో. మీరు అన్నట్టు డ్రెస్ అంటే మేబీ కాకపోయినా ఆఫ్ కోర్స్ డ్రెస్ పెట్టాలి, తప్పేంటి అంటే క్లాస్ కి వచ్చి ఒకళ్ళు వచ్చి దాని గురించి స్పీచ్ ఇట్లాంటి వర్క్ అది కూడా. ఇప్పుడు అలా ఏం చేయాలంటే, రిటైర్డ్ మిలిటరీస్ ఉన్నారు మన దగ్గర. లేదబ్బా దౌర్భాగ్యం, ప్రపంచ దేశాల్లో చాలా మంది 60 ఏళ్ళు దాటిన తర్వాత ఒక లైబ్రరీకి వచ్చి ఒక లైబ్రరీగా వర్క్ చేస్తూ ఉంటారు, రోడ్డు పక్కన చిమ్ముతా ఉంటారు, కొన్ని చోట్ల గైడ్ గా వర్క్ చేస్తూ ఉంటారు, ఎగ్జిబిషన్ లో ఇక్కడ అది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది అని చెప్తా ఉంటారు. 60 దాటిన వాళ్ళందరూ. మన దగ్గర కూడా రిటైర్డ్ పోలీస్ వాళ్ళు, రిటైర్డ్ మిలిటరీ వాళ్ళని ఒక సాటర్డే గంట సేపు వచ్చి దేశం గురించి, పేట్రియాటిజం గురించి. మన దగ్గర ఏంటంటే సమయానుకూల దేశభక్తులు ఎక్కువ. అంటే 15th ఆగస్ట్ వచ్చిందంటే వెంటనే పిఏని పిలిచారే, రేపు 15th ఆగస్ట్ అంటే ఏం రాయాలి చెప్తాడు, పడతాడు, బట్టి పట్టుకుంటాడు. చిన్నపిల్లలు అందరూ కూర్చుంటే ఎర్ర టెండలో 12 గంటల వరకు జెండా వందనం కాదు, వాడికి ఆకలిస్తుంటది, వాడు చాక్లెట్ అని చూస్తాడు. ఈడేమో సుభాష్ చంద్రబోస్, గాంధీ, ఉప్పు సత్య, వాడికి ఏం తెలుసు? అంటే వాళ్ళు వోకల్ గా ఎంత చెప్పినా సరే అలా కాకుండా వాళ్ళే ఉండి ఆ వర్క్ చేసి చూపిస్తే రైట్. అలా ఇప్పుడు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లని, మిలిటరీ ఆఫీసర్లని తీసుకొచ్చి ఒక గంట, ఒక అరగంట వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని, మన దేశం ఎలా ఉండేది, మనం ఇప్పుడు ఎలా ఉన్నాం, మన రూట్స్ మనకు తెలిసేటట్టుగా పిల్లలకు తెలియాలి. చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం ఉత్తేజ్ గారు. అండ్ మీ ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని మన నేతలు ఎలా అయితే చెప్పారో వాళ్ళు మీరు ఫీల్ అయిన దాన్ని బట్టి జనాలకు అర్థమయ్యేలాగా, కానీ ప్రతి ఫిలిం స్టార్స్ ఎవరైనా సరే వాళ్ళకి తోచినట్టు చేస్తుంటే మీరు కూడా కవిత రూపంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా, ఈవెన్ రైతు అండ్ చదువుకోని వాడు ప్రతి ఒక్కరికి అర్థం చాలా చక్కగా చెప్పారు. నిజంగా చాలా గ్రేట్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హియర్ మీరు ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మన స్పెషల్ డిబేట్ లో ఒక స్పెషల్ గెస్ట్ తో వస్తున్నాం. సో అలాగే ఉత్తేజ్ గారు చాలా మంచి కవితతో ఎంత క్లియర్ గా చెప్పారు. మీరు అంత క్లియర్ గా మీరు కవితలు రాయని అవసరం లేదండి, ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండి మీరు నీట్ గా ఉంటూ మీ ఇంటి చుట్టూ ప్రతి పరిసరాలను కూడా నీట్ గా ఉంచుకుంటూ కొంచెం సోషల్ డిస్టెన్స్ పాటిస్తే మంచిదే కదా. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.